రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మరియు కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర జిల్లాల్లో యూరియా కొరత ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. జిల్లా ఆదాయం పెరగడంలో రైతుల పాత్ర కీలకమన్న ఆయన జీడీపీ వృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలో వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ నిధులు విడుదల చేయడంపై స్థానిక రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి రేటు కూడా ఈరోజు మార్కెట్లో ఉంది. వీటన్నిటికి గాను మనం ఈ సీజన్లో విత్తనాలు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం మనము 3వ విడత అంటే ఈ విత్తనాలు తీసుకొని సబ్సిడీ మీద వాడుకున్నారు. అదేవిధంగా నాయకులు అదేవిధంగా అచ్యుత్ రెడ్డి గారికి, హాజరైన ఇతర నాయకులకు మరియు జిల్లా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ప్రోగ్రాం పథకం కింద ఈరోజు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన జిల్లాకి సంబంధించిన సుమారుగా 1,95,000 రైతు ఖాతాలో నేరుగా ఒక పర్సన్ చొప్పున 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 110 కోట్లు డబ్బు ఈరోజు నేరుగా వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇక్కడే డబ్బు ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్, దీనికంటే ఏ సమయంలో ఇవ్వడం జరుగుతుంది అనేది చాలా ముఖ్యం. ఈ డబ్బు మన నెల్లూరు జిల్లాలో ఉన్న రైతుకి చాలా పనికి వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్, క్రాప్ రెడీ ఉంది. క్రాప్ని వెంటనే హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ చేయడానికి చేతిలో డబ్బు ఉండాలి. ఎందుకంటే హార్వెస్టర్ కావాలి, కొంతమంది లేబర్ కావాలి. దీన్ని గనీ బ్యాగ్స్లో లోడ్ చేసుకొని మిల్ దగ్గరకి పంపడం జరుగుతుంది. సో ఈరోజు ఇచ్చిన ఈ 6,000 ఇదే డబ్బు ఏప్రిల్లో ఇస్తే 10,000 రూపాయలకి ఈక్వల్ ఉంటుంది. సో డబ్బు ఇవ్వడంతో పాటు ఏ సమయంలో ప్రభుత్వం ఈ డబ్బు ఇస్తున్నారు అదే కూడా చాలా చాలా ముఖ్యం. సో దానికోసం ఈ ప్రోగ్రామ్ని 3 పార్ట్లో డివైడ్ చేసుకొని హార్వెస్టింగ్ టైంలో, తర్వాత సోయింగ్ అంటే మన జిల్లాలో మీ అందరికీ తెలుసు 15 ఏప్రిల్ రోజున కొత్త ఖరీఫ్కి వెళ్ళడం జరుగుతుంది. సో అప్పుడు కూడా ఈ డబ్బు పనికి వస్తుంది. సో చాలా మంచి ఆలోచన ప్రభుత్వం తరపున ఇది. తర్వాత దీంతో డబ్బుతో పాటు ఈ వ్యవసాయం సంబంధించిన గవర్నమెంట్ తరపున మంచి ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఓన్లీ ఒక భాగం కాకుండా మొత్తం అగ్రికల్చర్ సెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి దీని మీద గవర్నమెంట్ చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. ముందుగా సాగునీటి గురించి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన దగ్గర సోమశిల కండలేరు రిజర్వాయర్ ఉంది. మన దేవుడు దయ వల్ల ఈరోజు ఈ రబీ క్రాప్కి నీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు సోమశిలలో 63 టీఎంసీ నీళ్ళు ఉంది, కండలేరులో 50 టీఎంసీ నీళ్ళు ఉంది. సో 113 టీఎంసీ నీళ్ళు ఈరోజు కూడా మన దగ్గర ఉన్నాయి. కొంతమంది రైతుకి ఐడియా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల మామూలుగా మాన్సూన్ కొంచెం వీక్ ఉంటుంది. సో కొంతమంది నెపనెల ఏం చెప్తున్నారంటే ఈ రాబోయే జూన్ నెలలో తర్వాత మన దగ్గర ఈ ఆగస్ట్ నెలలో వర్షం తక్కువ పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ మంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన మంచి స్టెప్స్ వల్ల రాబోయే రోజుల్లో తక్కువ వర్షం ఉన్న అప్పుడు కూడా మాకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఈ సోమశిల కానీ, కండలేరు కానీ, దీనికి సంబంధించిన కెనాల్ కానీ, ఎంఐ ట్యాంక్స్ కానీ చాలా మరమ్మతు చేయడం జరిగింది. చాలా డీసెంటింగ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్లడ్ ద్వారా డ్యామేజ్ జరిగినప్పుడు కూడా గవర్నమెంట్ తరపున, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరపున ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలా డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల మన కొంత వాటర్ ప్రిజర్వ్ చేయగలిగాము. సముద్రంకి వెళ్ళకుండా మన దగ్గర దీన్ని
స్టోర్ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3వ విడత కార్యక్రమంలో భాగంగా రైతన్న సేవలో మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారికి, నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి కుటుంబ సభ్యులు, కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ రాష్ట్రంలో రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, గతంలో 14-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రైతులకి సేవ చేశాం. ప్రతి ప్రభుత్వంలో ఆయా పార్టీలు, ప్రభుత్వాలు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి, పథకాలు పెడతారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రైతులకు సేవ చేశారు, డ్రిప్ ఇరిగేషన్ అయినా, లేక విత్తనాల సరఫరా అయినా, లేక మట్టి నమూనాల పరీక్షలైనా, ఎరువుల సరఫరాలైనా, అదేవిధంగా ఎప్పటికప్పుడు మద్దతు ధర విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ అధికారులు గ్రామాల్లో తిరిగి రైతులకి ఏ పంటలు వేస్తే బాగుంటుంది, వ్యవసాయం గిట్టుబాటు ధరలు లభించేటువంటి విధంగా ఏం చేస్తే బాగుంటుందనేది నిరంతరం అనేక మార్పులు తీసుకొచ్చారు. ఎరువుల వాడకం విషయంలో కానీ, లేక పంటల మార్పు విషయంలో కానీ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో ఉద్యానవన పంటల ప్రోత్సాహం, డ్రిప్ ఇవ్వడం కానీ, పరికరాలు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పనిముట్లు ఇవ్వడంలో కానీ గతంలో చూసాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ల పంపిణీ, యాంత్రీకరణ పనిముట్ల పంపిణీ వ్యవసాయ శాఖ మంత్రిగా పుల్లారావు గారున్నా, సోమిరెడ్డి గారున్నా, ప్రస్తుతం తిరిగి మళ్ళీ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా నియోజకవర్గంలో పనులు పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పథకాలు అనేక మార్పులు తీసుకొస్తున్నారు. టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ఉపయోగించి ఉత్తీర్ణతలో కానీ, లేకపోతే ఉన్నటువంటి పంట సంపూర్ణంగా దిగుబడి సాధించేందుకు అనేక మార్పులు తీసుకొస్తున్నారు. అందుకే రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. మన దగ్గరే ఛాంపియన్ ఫార్మర్స్ని మన కలెక్టర్ గారు వచ్చాక సెప్టెంబర్లో ప్రారంభించారనేటువంటిది వ్యవసాయ అధికారులు అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కొంతమంది రైతుల్ని ఎంపిక చేసి అధికారులతో పాటుగా వారిని గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఏ పంటలు వేస్తే బాగుంటుంది, లేకపోతే ప్రభుత్వ పథకాల అమల్లో కానీ వాటన్నిటిల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ప్రత్యేక ఆలోచన చేసి కలెక్టర్ గారు మన జిల్లాలో దీన్ని అమలు చేస్తున్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ 3వ విడత ఈరోజు పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఒక పక్కన కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచాలా. కొత్త రాష్ట్రమైన గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం అన్ని విధాల ఆర్థికంగా సర్వనాశనం అయినప్పటికీ తిరిగి గాడిలో పెట్టాలా. భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక అగ్రగామిలో నిలపాలని ఈ వయసులో కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా కష్టపడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఒక పక్కన సంక్షేమ పథకాలు, రెండో పక్కన అభివృద్ధి పనులు. ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా కూటమి నాయకులు అందరూ కూడా అధికారులు సమన్వయం చేసుకుని అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు మీకు అందరూ కూడా తెలుసు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామో కూడా మీకు అందరికీ తెలుసు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా చూస్తూ ఈ మంచి ప్రభుత్వం ఈరోజు మునుపెన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో పరుగులు పెడతా ఉన్నాయి. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదటి విడతలో 3.8 కోర్స్, రెండో విడతలో 3.8 కోర్స్, మూడో విడత 3 కలిపి కూడా 10,57,00,000 రూపాయలు ఈ రోజు ఇచ్చే దాంతో కలిపి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకం. రైతుల పట్ల ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా అటు సాగునీరుకి సంబంధించి కానీ, అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభ పరంగానే మిగతా ఇటీవల కాలంలో చాలామంది చాలా మాట్లాడారు. ఏదో ఉనికి కోల్పోతున్న లక్ష్యంతో యూరియా మీద ఏదో పెద్ద వాళ్ళేదో ఉన్నప్పుడు అది ఇచ్చినట్టు ఇప్పుడు ఏదో ఇవ్వనట్టు పెద్ద డ్రామాలు, పేపర్లు, ఒక ఛానల్ పెట్టుకొని నడిపారు. మీకు అందరూ కూడా తెలుసు, నెల్లూరు రూరల్ మండలంలో ప్రత్యేకంగా 18 గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా వచ్చి ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం.